హాయ్ అందరికీ నమస్కారం. పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతోంది. ఓటర్లు బారులు తీరున్నారు. అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ పులివెందుల్లో ఏం జరగబోతోంది, పులివెందులలో రిజల్ట్ ఎలా ఉండబోతోంది, సంచలనమైన సర్వే రిపోర్ట్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. నాకు సన్నిహితులు మిత్రులు అనేక మంది పులివెందుల్లో తిరిగి అక్కడున్న స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిన్నటి వరకు మనకిచ్చిన ఒక రిపోర్టు మనం మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా పులివెందుల్లో కొన్ని ఛానల్ ఇవాళ చూస్తుంటే విచిత్రమైన పరిస్థితి కనపడుతోంది. సాక్షి, టీవీ9, ఎన్టీవీ మాత్రం పులివెందులలో వైసీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు అని చెప్తున్నాయి. అటువైపు ఏబిఎన్, టీవీ5 లాంటి ఛానళ్లు చూస్తేనేమో తెలుగుదేశం నాయకుల మీద వైసీపీ దాష్టీకాలు అని చెప్తున్నాయి. ఏదేమైనా ఇక్కడ పులివెందులలో ఎన్నిక జరగటం అనేది ఒక పెద్ద సవాలు అని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట లాంటి పులివెందులలో 30 ఏళ్ల తర్వాత ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతిసారి ఏకగ్రీవంగా అన్ని ఎన్నికలు కూడా ఏకగ్రీవంగా, ఒక అసెంబ్లీ ఎన్నిక తప్ప, అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నిక తప్ప మిగతా ఎన్నికలన్నీ కూడా ఏకగ్రీవంగా ముగిసిపోయేవి. ఏకగ్రీవం అంటే అందరికీ ఇష్టమై కాదు, ఆ కుటుంబానికి భయపడి లేకపోతే బెదిరించి వాళ్లను ఏకగ్రీవం చేసేవారు. ఎవరైనా నామినేషన్ వేయడానికి వస్తే వాడికి సంబంధించిన ఆస్తుల మీద దాడులు చేయడమో, వాడికి సంబంధించిన కుటుంబ సభ్యుల మీద దాడి చేయడమో, మొత్తం మీద భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి నామినేషన్ ఉపసంహరించుకునే ఒక ప్రయత్నం అయితే గట్టిగా జరిగేది. తద్వారా ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగేవి. కానీ 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా పులివెందులలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరుగుతోంది. చిన్న ఘటనలు అయితే జరుగుతున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటున్న మాట వాస్తవమే. కానీ మొత్తం మీద కనీసం ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరగటాన్ని మనం స్వాగతించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇవాళ గత వారం 10 రోజులుగా చూస్తుంటే వైఎస్ఆర్సీపీ గుండెల్లో దడ ఎందుకు మొదలైందంటే ఈ సర్వే చూస్తే మీకు అర్థమవుతోంది. మొత్తం 13 గ్రామాలు ఇవాళ ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. తుమ్మలపల్లి, రాయలపురం, కామేపల్లి, అచ్వెల్లి, పుక్రాన్పేట, ఎర్రిపల్లి, కొత్తపల్లి, కనంపల్లి, మల్లికార్జునపురం, నల్లపరెడ్డిపల్లి, నల్లగొండవారిపల్లి, చంద్రగిరి, మోతునపల్లి, మోతంతనవారిపల్లి. సో ఇలాగా 13 గ్రామాలు ఇవాళ ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. కిరణ్ టీవీ నిర్వహించిన సర్వేను అనుసరించి ఏ గ్రామంలో ఎవరికి ఆధిక్యం రాబోతోంది ఒకసారి మనం చూద్దాం. తుమ్మలపల్లిలో వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలు సమానంగా కనపడతా ఉన్నాయి. అలాగే రాయలపురంలో కూడా సమానంగానే కనపడుతున్నాయి. కామేపల్లిలో మాత్రం తెలుగుదేశం పార్టీ ఆధిక్యత స్పష్టంగా కనపడుతోంది. కామేపల్లి అలాగే అచ్వెల్లిలో కూడా తెలుగుదేశం పార్టీ ఆధిక్యత కనపడుతోంది. ఎర్రిపల్లిలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యత చాలా స్పష్టంగా కనపడుతోంది. అయితే కొత్తపల్లిలో మాత్రం సమానంగానే కనపడుతున్నప్పటికీ ఎడ్జ్ టీడీపీ వైపు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇకపోతే కనంపల్లిలో తెలుగుదేశం పార్టీ, మల్లికార్జునపురంలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతా ఉన్నాయి. అలాగే నల్లపరెడ్డిపల్లిలో వైఎస్ఆర్సీపీ చాలా స్పష్టమైన మెజారిటీతో ముందుకు వెళ్ళబోతోంది. ఇకపోతే నల్లగొండవారిపల్లిలో వైసీపీని ఇక్కడ ప్రధానంగా ఆధిపత్యం చెలాయించే అవకాశం కనబడుతోంది. ఇక చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చే అవకాశం కనబడుతోంది. మోతంతనవారిపల్లిలో సమానంగా కనపడుతున్నాయి. కానీ వైసీపీకి స్వల్ప ఆధిక్యత అయితే వచ్చే అవకాశం కనబడుతోంది. ఓవరాల్గా చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ 6 చోట్ల ఆధిక్యతలో కనబడుతోంది. 13 ఒక 1, 2, 3, 4 చోట్ల కాస్త టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. సో వైసీపీకి మాత్రం కేవలం 2-3 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ ఆధిక్యతలో కనపడుతోంది. మొత్తంగా మనం ఓటింగ్ పర్సంటేజ్ను మనం అనుసరించి కనుక మనం మాట్లాడుకుంటే ఓటింగ్ పర్సంటేజ్లో వైఎస్ఆర్సీపీ దాదాపుగా 46% ఓటింగ్ వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం కనపడుతోంది. అలాగే తెలుగుదేశం పార్టీకి 49%, అంటే 3% ఓటింగ్ డిఫరెన్స్ కనపడుతోంది. అయితే అదే సమయంలో సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, అది 5% ఉంది. సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఉంది అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని కాదు. సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ అక్కడ ఆధిపత్య కులానికి, ఆధిపత్య కుటుంబానికి భయపడి బయటకు చెప్పని ఓటర్లు చాలా మంది కనపడుతున్నారు. ఇక్కడ ఓవరాల్గా చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ ఆధిక్యత కనబరిచే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇక్కడ ప్రధానంగా ప్రభావితం చేసే అంశాలు ఏంటని చూస్తే కనుక ఒకటి కీలకమైన అంశం వైఎస్ఆర్సీపీ కంచుకోట. ఇది అంటే వైఎస్ఆర్ కుటుంబానికి ఇక్కడ లాయల్గా ఉండే కుటుంబాలు, గ్రామాలు చాలా ఉన్నాయని మనం చెప్పాలి. కానీ ఇది గతం. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు మారుతూ ఉన్నాయి. సో అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉండడంతో గతంలో కూడా మనం చూసాం, ఎమ్మెల్సీగా రామ్ గోపాల్ రెడ్డి అక్కడ విజయం సాధించారు. సో అదే ఊపులో ఈసారి పులివెందుల జెడ్పీటీసీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది.
వైఎస్ఆర్సీపీకి రెడ్లు, ముస్లింలు, ఎస్సీ ఓటర్లు కంచుకోటగా ఉన్నారు. ఇవాళ కూడా వాళ్ళ ఓట్లు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి పడే అవకాశం ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీకి ప్రధానమైన బలంగా మనం బలిజల ఓట్లు చెప్పుకోవచ్చు. పులివెందుల్లో భారీగా బలిజల ఓట్లు ఉన్నాయి. ఎస్పెషల్లీ కడప, అలాగే కర్నూలులో బలిజల ఓట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ నేపథ్యంలో కడపలో ఇవాళ పులివెందుల్లో జరుగుతున్న ఓటింగ్లో కూడా బలిజలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నారు. అలాగే కొంతమంది యాదవులు కావచ్చు, సుగాలీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ర్యాలీ అవుతా ఉన్నారు. తద్వారా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అక్కడ పాగా వేసే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో నీటి సమస్యలు తీర్చడం కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ పథకాల వల్ల దగ్గర కావడం కావచ్చు, ఇతరత్ర ఈ అంశాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి బాగా లాభించే అవకాశం కనపడతా ఉంది. కానీ వైఎస్ఆర్సీపీకి ఇవాళ ఇంత టగ్ ఆఫ్ వార్ పోటీ జరగడం కూడా వైఎస్ఆర్సీపీ ఓటమిగానే మనం భావించాలి. ఎందుకంటే స్వల్ప మెజారిటీతో ఒకవేళ గనక నా సర్వే తప్పై స్వల్ప మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలిచినా అది ఖచ్చితంగా వాళ్ళ ఓటమే అని చెప్పాలి, నైతిక ఓటమిగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ అన్ని సంవత్సరాల పాటు ఏకగ్రీవంగా ఏకఛత్రాధిపత్యం వహించిన వైఎస్ఆర్ కుటుంబం ఈసారి ఎన్నికల వరకు వెళ్ళటం, ఎన్నికల్లో ఇంత పెద్ద టగ్ ఆఫ్ వార్ పోటీ జరగటం, ఆ పోటీలో స్వల్ప మెజారిటీతో గెలిచినా ఓడినట్టే లెక్క. కానీ నాకున్న స్పష్టమైన సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మోగించబోతోంది. ఇక్కడ ప్రధానంగా మరొక కీలకమైన అంశం కూడా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేమి రాష్ట్ర ప్రభుత్వాన్ని జడ్జి చేసే ఎన్నిక కాదు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్ని జడ్జి చేసే ఎన్నిక కూడా కాదు. ఎందుకంటే గతంలో నీవు నేర్పని విద్యే కదా నీరజాక్ష అన్నట్టుగా గతంలో కుప్పంలో ఏం జరిగిందో ఇవాళ పులివెందుల్లో అదే జరుగుతోంది. కుప్పంలో ఏం జరిగింది? గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాగా వేసి అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించే ప్రయత్నం చేసి ఓడించారు కూడా. అయితే ఇది ఖచ్చితంగా మా బలుపని చెప్పుకునే ప్రయత్నం గతంలో వైఎస్ఆర్సీపీ చేసింది. కానీ అది వాపు మాత్రమే అన్నది తర్వాత ఎన్నికల్లో మనకు తేలిన మాట వాస్తవం. సో అలాగే అంటే మీ ఇలాకాలోకి వచ్చి మా జెండా పాతేమని ఒక ఇగో ఫ్యాక్టర్ మాత్రమే ఇక్కడ గట్టిగా కనపడుతోంది. కుప్పంలో అదే కనపడింది, ఇవాళ పులివెందుల్లో కూడా అదే కనపడుతోంది. మీ ఇలాకాకు వచ్చి మా జెండా ఎగరేశాం, ఇది ప్రధానంగా కనపడుతోంది. ముఖ్యంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి పెద్ద ప్రధానమైన బ్యాక్డ్రాప్ ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి లేకపోవటం, ఆయన్ని చంపిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్నికల్లో లీడ్ తీసుకోవటం అనేది కూడా ప్రధానంగా వాళ్ళకు ఒక మైనస్ ఫ్యాక్టర్ అయిందని చెప్పాలి. సో వివేకానంద రెడ్డి వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి చాలా వ్యతిరేకంగానే పనిచేశారని కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనా ఒక సంచలనమైన ఒక ఎన్నికగా పులివెందులు మనం చెప్పుకోవచ్చు. ఈసారి ఖచ్చితంగా అంటే కుప్పంలో వాళ్ళు జెండా ఎగరేసినా పులివెందుల్లో మాత్రం ఎగరేయలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సాఫ్ట్ పర్సను. చంద్రబాబు లాంటి వాళ్ళని మనం అలా ఏదో ఒకటి చేసి మనం నెగ్గొచ్చేమో. కానీ ఇక్కడ కుప్పం అనేది, పులివెందులు అనేది ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉన్న ఏరియా కాబట్టి ఇక్కడ ఆధిపత్య కులభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి, ముఖ్యంగా రెడ్ల శాతం ఎక్కువ కాబట్టి ఇలాంటి చోట తెలుగుదేశం పార్టీ గెలిస్తే అదొక చరిత్ర అని మాత్రం మనం చెప్పుకోవాలి. ఏదేమైనా ఇవాళ రాబోయే పులివెందుల ఎన్నికల అంటే ఈ రిజల్ట్ కోసం ఎదురు చూద్దాం. నా సర్వే ఎంతవరకు వాస్తవ రూపంలోకి వస్తుందో కూడా ఎదురు చూద్దాం. మీరు ఈ అంశం మీద మీరేమనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాలను మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.